హాయ్ అండి, వెల్కమ్ టు విజయ సారీస్. చాలా రోజులు అయిపోయిందండి వీడియో చేయక. కొంచెం హెల్త్ ఇష్యూ ఉండే, కొంచెం షాప్ కూడా క్లోజ్ ఉండే అండి. అందువల్ల ఒక 1 వీక్ నుండి మనకి వీడియోస్ ఏమి రాలేదు. అలాగే మీరు చాలా ఆర్డర్స్ కూడా ఉన్నాయండి, అందరికీ కూడా ఎవరికి పంపించలేదు. చాలా కొంచెం హెల్త్ ఇష్యూ ఒకటి ఉండే, అలా అందుకని పంపించలేకపోయానండి. వేరేలా అనుకోవద్దు, షాపే కూడా క్లోజ్ ఉందన్నమాట. అందువల్ల నేను మీకు పంపించలేకపోయాను, వేరేలా భావించొద్దు. ప్రతి ఒక్కరికి మీ మనీ అయితే ఎవరికి కూడా మాదండి రెస్పాన్సిబిలిటీ. ఎవరికి కూడా మనీ అనేది, మీ మనీ అనేది వేస్ట్ అవ్వదు. లేట్ అయినందుకు చాలా చాలా సారీ అండి. నేను ఈ వీక్లో మీకు దాదాపుగా అందరికీ కూడా డిస్పాచ్ అయిపోతాయండి. ఈ వీక్లో కంపల్సరీ ఇస్తాము. ఇంకొకటి ఏంటంటే కాటన్ బ్లౌజెస్ ఉన్నాయి, మంగళగిరి కాటన్ బ్లౌజెస్ చాలామందికి ఇవ్వలేకపోయాము. చాలా ఉన్నాయి, వర్క్ అవుతుందండి. వర్క్ అయ్యింది ఆల్రెడీ. షాప్ క్లోజ్ ఉండడం వల్ల కూడా మీకు డిస్పాచ్ అవ్వలేదు. ఇక మండే ఈ రోజు నుండి తప్పకుండా మీకు అన్నీ కూడా డిస్పాచ్ అయిపోతాయండి. దాదాపుగా 80% అయినా మినిమం డిస్పాచ్ అయిపోతాయి. 1 or 2 పీసెస్ ఏదైనా ఉంటే మళ్ళీ మంగళవారం కానీ బుధవారం కానీ అలా డిస్పాచ్ అయిపోతాయండి. ఈ వీక్లో టోటల్లీ కంప్లీట్గా డిస్పాచ్ అనేది అయితే చేస్తామండి. అలా వేరేలా అనుకోవద్దు, లేట్ అయిపోయిందని కూడా అనుకోవద్దు. కొంచెం ప్రాబ్లం ఉండడం వల్లే డిలే అయిపోయిందండి. ఫస్ట్ ఏమో మనకి మంగళగిరి శారీస్లో ఏమైందంటే, బ్లౌజెస్లో ఏమైందంటే ఫస్ట్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. గంట సేపట్లోనే సోల్డ్ అవుట్ అయిపోయిందండి. చాలామంది స్టోర్కి కూడా వస్తున్నారండి. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. కానీ కొంచెం డిసప్పాయింట్ కూడా అవుతున్నారు. ఏంటంటే బ్లౌజెస్ వీడియో రిలీజ్ అయిన వెంటనే 1 గంట 2 గంటల్లో దాదాపుగా బ్లౌజెస్ అన్నీ సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి. అంటే ఆన్లైన్ బుకింగ్లోనే అన్నీ సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి. ఇక శారీస్ కోసం వచ్చిన వాళ్ళకైతే కంపల్సరీ శారీస్ ఉంటున్నాయి, కానీ బ్లౌజెస్ పరంగా వచ్చేసరికి త్వరగా సోల్డ్ అవుట్ అయిపోయేసరికి మీరు వీడియోలో చూపించిన ఒక్క బ్లౌజ్ కూడా మాకు కనిపించట్లేదు అని స్టోర్కి వచ్చిన కస్టమర్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. అయినా ప్రతి ఒక్క బ్లౌజ్ మళ్ళీ చేసి ఇవ్వడానికి అనేది నేను ట్రై చేస్తున్నాను, చేసి కూడా ఇస్తున్నాను. నా ఓపికతో ఒక 2 days అయినా పర్లేదు, మాకు 3 days అయినా పర్లేదు. ఇంకో కొంతమంది అయితే 15 days అయినా పర్లేదు, సేమ్ బ్లౌజ్ కావాలని కూడా అడుగుతున్నారు. అలాంటి వాళ్ళకు కూడా చేసిస్తున్నామండి. వేరేలా భావించొద్దు. మన ప్రొడక్షన్ మన దగ్గర రెడీ అవుతుంది కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, మీకు మళ్ళీ చేసి ఇస్తాను అనే మాట. కాబట్టి ఖచ్చితంగా ఇస్తానండి. ఇంకొకటి ఏంటంటే కస్టమైజేషన్ కూడా అడుగుతున్నారు చాలామంది. త్వరలోనే అది కూడా తీసుకొస్తానండి. ప్రజెంట్ అయితే లేదు, మళ్ళీ ఒక 10 days 15 daysలో కస్టమైజేషన్ కూడా తీసుకుంటాము. మీకు నచ్చిన కలర్ పైన మీకు నచ్చిన డిజైన్ చేసి ఇవ్వాలని ప్రయత్నం అయితే చేస్తున్నానండి. అది కూడా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా చేద్దామని అనుకుంటున్నానండి. అలా కూడా మేము తీసుకుంటాము. ప్రతి ఒక్కటి నాకైతే కస్టమర్ చాయిస్ ప్రకారంగా మీరు అడిగిన ప్రతిదీ చేయాలని నాకు ఆశ ఉందండి. అలాగే చేయడానికి కూడా ట్రై చేస్తాను. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక మీరు అన్యదా భావించొద్దు, నన్ను అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చెప్తున్నాను, కొత్తగా చూస్తున్న వాళ్ళకి కూడా చెప్తున్నానండి, నన్ను అర్థం చేసుకోండి. ఏ మాత్రం నాకు అలాంటి ఉద్దేశం లేదు. మనీ ఎవరిది కూడా వేస్ట్ అవ్వనివ్వనండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మంగళగిరి బ్లౌజెస్లో బ్లాక్ చాలామంది ఆర్డర్ పెట్టారండి. నేను అన్ని కలర్స్ తెప్పించాను, కానీ బ్లాక్ రావడానికి టైం పడుతుంది అంటున్నారు వీవర్స్. కొంచెం బ్లాక్ ఆర్డర్ చేసిన వాళ్ళు కూడా దయచేసి అర్థం చేసుకోండి. ప్లీజ్ అండి, అది కూడా ఇస్తాను, కాకపోతే కొంచెం లేట్ అవుతుంది. బ్లాక్ ప్లేస్లో మీకు వేరొక పీస్ ఏదైనా కావాలంటే కూడా యాడ్ చేసి ఇస్తాను. లేదంటే నాకు కంపల్సరీ బ్లాకే కావాలంటే ప్రజెంట్ అయితే నేను మీకు మీ మనీ వాపస్ ఇస్తాను. తర్వాత బ్లాక్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు వీడియో చూపిస్తాను. రేపటి వీడియోలో మళ్ళీ మంగళగిరి బ్లౌజెస్ కూడా మీకు చూపిస్తాను. అలాగే ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు మనం చూడబోయే బ్లౌజెస్ అయితే కనుక స్టిచ్డ్ బ్లౌజెస్. ఇదివరకు మనం చూసిన డిజైనే. ఇంతకుముందు చెప్పాను కదండి, నేను టైలర్స్ లేరు, ఊరెళ్ళిపోయారని. వాళ్ళు వచ్చారు, మనకి ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయింది. అందుకని ఇవన్నీ మళ్ళీ డిజైన్ చేయించాను. ఇది మనకి ఎప్పుడు రెగ్యులర్గా చాలా సేల్ అయ్యే డిజైన్ అండి. ఇది ఎప్పుడు స్టోర్లో ఉంటుంది. టైలర్స్ లేనందువల్ల మొత్తం బ్లౌజెస్ అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయి అసలు స్టిచ్డ్ బ్లౌజ్ అనేది లేకుండా ఉండింది. ఇప్పుడైతే కనుక మంచి చాలా స్టాక్ వచ్చిందండి. ఫస్ట్ వన్ బ్లౌజ్ వచ్చేసి ఇది కింద అంతా మస్టరైజ్డ్ ఇక్కత్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. మిడిల్ పార్ట్ అంతా కూడా కలంకారీ ప్యాచ్, అలాగే పైన కచ్ వర్క్. దీంట్లో 2 రకాలుగా చేసామండి. కొన్ని ఏమో సెల్ఫ్ కలర్ కాంబినేషన్ చేసాము, కొన్ని కాంట్రాస్ట్ కాంబినేషన్స్ కూడా కొన్ని చేసామండి. ఇందులో ఇంకొకటి ఏంటంటే మనం ఇదివరకు ఎప్పుడు కూడా 38 సైజు మాత్రమే స్టిచ్చింగ్ చేయించాము.
అయితే ఇప్పుడు 36 కూడా చేయించానండి. 2 సైజెస్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉంది. 36, 38 2 సైజెస్ ఉన్నాయండి. ప్రతి డిజైన్లో నేను చూపిస్తున్న ప్రతి కలర్లో 2 సైజెస్ ఉంటాయి. ఇప్పుడు నేను ప్రజెంట్ మనం చూస్తున్న సైజ్ అయితే కనుక 38 సైజు, ఇందులో 36 కూడా అవైలబుల్ ఉందండి. మీకు ఎలా కావాలంటే కావాల్సిన సైజు మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది బ్లౌజ్ అండి. లెంత్ వచ్చేసి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ పెట్టానండి. నెక్ డీప్ వచ్చేసి 10, హై నెక్, హ్యాండ్ వచ్చేసి 10.5 ఇంచెస్. బ్యాక్ నెక్ వచ్చేసి హై నెక్ ఇలా ఉంటుంది. ఇది హ్యాండ్ వచ్చేసి 10.5, ఫ్రంట్ డీప్ వచ్చేసి 7.5 ఇంచెస్ ఉంటుంది. ఫ్రంట్ డీప్ వచ్చేసి ఇలా ఉంటుందండి. లోపల వాడే ఫ్యాబ్రిక్ అంతా కూడా మంచి 2x2 క్లాత్ అండి. ఇది లైనింగ్ కూడా మంచి క్వాలిటీ లైనింగే వేశాను. ఇలా ఉందండి బ్లౌజ్ అంతా. స్టిచ్చింగ్ వచ్చేసి క్రాస్ స్టిచ్చింగ్, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ స్టిచ్చింగ్ అండి. ఒకవేళ మీకు ఏదైనా కొంతమంది ప్రిన్స్ కట్ కూడా అడుగుతున్నారు, కొంతమంది ఏమో క్రాస్ కటింగ్ అడుగుతున్నారు. కాబట్టి రెండు మెయింటైన్ చేయలేం. కాబట్టి ఇలా ప్రిన్సెస్ కట్ కావాలనుకున్న వాళ్ళు ఉంటే కనుక ముందుగా ఇన్ఫామ్ చేస్తే అలా కూడా చేసి ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. కాకపోతే ఇదంతా టైం అనేది మాత్రం కంపల్సరీ మాకు ఇవ్వాలండి. ఇది బ్లౌజు. ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి స్టిచ్చింగ్తో కూడా 1500 రూపీస్. దీంట్లో మనం ఇప్పుడు కలర్స్ చూద్దాం. రెడ్ కలర్, ఇవి సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ అండి. ప్రతి డిజైన్లో 2 సైజెస్ ఉన్నాయి, 36, 38. 36 తీసుకుంటే ఏంటంటే మనకి 34 కూడా వస్తుంది. 38 తీసుకుంటే 38 వస్తుంది, అలాగే 36 కూడా వస్తుంది. ఇదండి, ఇది బ్లౌజ్. బ్లౌజెస్ స్టిచ్డ్ బ్లౌజులు తీసుకున్న ప్రతి ఒక్కరికి తెలుసండి, ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకి ఫిట్టింగ్ కూడా చాలా చాలా బాగా కుదురుతుంది. స్టిచ్చింగ్ మనకి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి. టైలర్స్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ కలిగిన టైలర్స్ ఉన్నారు మన దగ్గర. కాబట్టి స్టిచ్చింగ్ మనకు చాలా బాగుంటుంది. ఇంకా వేరే మీ పర్సనల్ బ్లౌజెస్ కూడా స్టిచ్చింగ్కి ఇస్తున్నారండి, కానీ నేను తీసుకోవట్లేదు. చాలామంది అట్లా అడుగుతున్నారు, ఎందుకంటే ఫిట్టింగ్ బాగుందన్న ఉద్దేశంతో అలా అడుగుతున్నారండి. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇది బ్లౌజ్, రెడ్ కలర్ బ్లౌజ్ అండి. రెడ్ కలర్కి మళ్ళీ రెడ్ కలర్ ప్యాచ్ అనమాట. ఇది కూడా ఇప్పుడు ఈరోజు మనం చూడబోయే ప్రతిదానికి నేను మెన్షన్ చేయనండి. ఈరోజు మనం చూడబోయే బ్లౌజెస్ అయితే అన్నీ కూడా 1500. వేరే ప్రైస్ బ్లౌజే లేదు, అన్నీ కూడా స్టిచ్డ్ బ్లౌజులే. ఆరెంజ్ కలర్, మంచి ఆరెంజ్, బ్లాక్, ఇవన్నీ కూడా సెల్ఫ్ కాంబినేషన్లో చూపిస్తున్నానండి ఈరోజు. కాంట్రాస్ట్ కూడా ఉన్నాయి. ప్రజెంట్ అయితే మనం సెల్ఫ్లో చూస్తున్నాము. కాంట్రాస్ట్ సెల్ఫ్ రెండు కూడా చూద్దాము. ఇది బ్లాక్, మరొక కలరు లైట్ కలర్ అండి. ఈ ఫ్యాబ్రిక్లో వచ్చిన ఇది కాంట్రాస్ట్ కలరు. నేను ఎలా ట్రై చేశానంటే, ఈ ఫ్యాబ్రిక్లో వచ్చిన ఈ లైట్ షేడ్ ఏదైతే ఉందో ఆ ఫ్యాబ్రిక్ మ్యాచింగ్ తీసుకొని ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ చేశానండి. ఇదొక కలరు. నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రే కలరు, మంచి గ్రే కలరు. ఇది కూడా గ్రే కలరే, గ్రే అండ్ వైట్. ఇందాక మనం చూసింది అయితే కనుక గ్రే సెల్ఫ్, ఇదైతే మనకి కాంట్రాస్ట్. అన్నిటికి కూడా కలంకారీ ప్యాచెస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయండి, మారిపోతూ ఉంటాయి. సేమ్ ప్యాచ్ ఉండదు. వైట్, ఆఫ్ వైట్, గ్రే, ఆఫ్ వైట్, మెరూన్, మంచి ఆఫ్ వైట్, మెరూను, ఎల్లో మెరూన్, మంచి మస్టర్డ్ ఎల్లో, మెరూన్, వైలెట్, వైట్, ఆఫ్ వైట్, వైలెట్ అండ్ ఆఫ్ వైట్. కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయండి. ఇప్పుడైతే ఫుల్ కలర్ చార్ట్ ఉంది. మళ్ళీ మనకి వెంటనే సోల్డ్ అవుట్ అయిపోతాయండి.
గ్రీన్ ఆఫ్ వైట్. ఇవి చాలామంది అడిగారండి. ఇవి ఎవరైతే అడిగారో వాళ్ళు మీరు త్వరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. మళ్ళీ సోల్డ్ అవుట్ అయినాయి అని చెప్పకుండా కొంచెం త్వరగా మీరు రెస్పాండ్ అయితే నేను త్వరగా మీకోసం ఇది బ్లాక్ చేస్తానండి. గ్రీన్ ఆఫ్ వైట్, మంచి బాటిల్ గ్రీన్కి మెరూను, డార్క్ మెరూను, డార్క్ బాటిల్ గ్రీన్, పింక్ అండ్ ఆఫ్ వైట్, రాణి పింక్, మంచి రాణి పింక్ ప్లస్ ఆఫ్ వైట్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్లౌజ్ వచ్చి. మంచి వైలెట్ అండి, డార్క్ వైలెట్కి ఆఫ్ వైట్. హ్యాండ్ సెల్ఫ్ గ్రీను, మంచి సెల్ఫ్ గ్రీన్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్లౌజ్ కలెక్షన్ అంతా. బ్లూ, మంచి రాయల్ బ్లూకి బ్లూ, బ్లూ అండ్ బ్లూ సెల్ఫ్ కాంబినేషన్లో. రెడ్ కలర్, సెల్ఫ్ రెడ్కి సెల్ఫ్, మంచి జాముని పింక్ సెల్ఫ్ కాంబినేషన్లో. సెల్ఫ్ కాంబినేషన్లోనే మంచి డార్క్ వైలెట్, లైట్ షేడ్ గ్రే కలర్లోనే లైట్ షేడ్ ఇలా వస్తుందండి. దీంట్లో మరొక కలర్ వైలెట్లో, రెడ్ అండ్ క్రీమ్ అండి ఈ డిజైన్లో లాస్ట్ కలరు. ఒకటి మనం మరికొన్ని డిజైన్స్ ఉన్నాయండి, అవి కూడా చూద్దాము. మరొక డిజైను బ్యాక్ సైడ్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి. లైట్గా ఒక బంచ్ వచ్చింది. ఇది కూడా మనకి 1500 పడుతుంది. ఇది వచ్చేసి హ్యాండ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. కలంకారీ ప్యాచ్, కలంకారీతో హ్యాండ్ వచ్చి కింద మొత్తం ఎంబ్రాయిడరీ ప్యాచ్ వేసాము. పైపింగ్ వచ్చేసి ఆఫ్ వైట్ ఇచ్చామండి. దీంట్లో వచ్చిన ఆఫ్ వైట్ ఇక్కడ మెన్షన్ చేసాము. ఫ్రంట్ పార్ట్ అంతా ఇలా ఉంటుంది. ఇది ఫ్రంట్ పార్ట్. హ్యాండ్ కూడా మంచి రిచ్గా ఉంటుందండి. వేస్తే కనుక చాలా బాగుంటుంది. ఇలా ఉంటుంది, ఇలా ఎంబ్రాయిడరీ అంతా ఇలా వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది బ్లౌజ్. ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసి 1500 ఇలా ఉంటుందండి. ఇందులో మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. నేను 1-2 మాత్రమే చూపిస్తున్నాను. ఇంకా ఎక్కువ కలర్స్ అంటే మనకి స్టిచ్చింగ్లో ఉన్నాయండి. ఇది ఒక డిజైను. దీంట్లో మరొక కలర్ అండి, సేమ్ డిజైన్లో పీచ్ అండ్ బ్లాక్. హ్యాండ్స్ పార్ట్ అంతా బ్లాక్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ అండి. క్రాస్ కటింగ్ కాదు, స్ట్రైట్ కటింగ్ ఉంది. ఇది ఇలా ఉంది బ్లౌజ్ అంతా. హ్యాండ్స్ ఫ్రంట్ కూడా మంచి వర్క్ వచ్చింది. ఇది 38 సైజు. ఇది బ్లౌజ్ అండి, 1500 రేంజ్. నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి బ్లాక్, మంచి బ్లాక్కి కాంబినేషన్ పీచ్, లైట్ బ్లూ, మంచి కాపర్ సల్ఫేట్ బ్లూ, ఆఫ్ వైట్, మల్టీ కలర్ కాంబినేషన్లు ఉన్నాయి కాబట్టి మిక్స్ అండ్ మ్యాచ్గా వేసుకోవడానికి మనకి త్వరగా మ్యాచ్ అవుతుందండి. చాలా బ్యూటిఫుల్ డిజైను. ఇలా వస్తుంది హ్యాండ్ అంతా. హ్యాండ్ అంతా ఇలా ఉంది. మరొక డిజైన్ అండి, బ్లాక్ కచ్ వర్క్. బ్యాక్ సైడ్ అంతా ఒక బంచ్ వచ్చిందండి. ఇవన్నీ హై నెక్ బ్లౌజెసే. ఇది హ్యాండ్.
ఇది హ్యాండ్, ఫ్రంట్ పార్ట్కి ఇలా కచ్ వర్క్ వస్తుంది. ఇది ఫ్రంట్ ఇలా వస్తుంది. దీంట్లో కూడా అసలు ప్రొడక్షన్ లేదండి. ఇది ఒకటే బ్లౌజ్ ఉంది కానీ చూపిస్తున్నాను. మళ్ళీ రెడీ అవుతాయి. రెడీ అయిన తర్వాత నేను మళ్ళీ కూడా చూపిస్తాను. ఇది కూడా మనకి 1500 పిచ్వాయ్. డిజైన్స్ ఏమున్నా ఈ ఫ్యాబ్రిక్ అనేది మారుతుందండి. ఫ్యాబ్రిక్ ఎప్పుడు ఒకే డిజైన్ దొరకదు కాబట్టి ఫ్యాబ్రిక్ మాత్రం చేంజ్ అవుతుంది. అలాగే డిజైన్ మాత్రం సేమ్ ఉంటుంది. మరొకటండి కచ్ వర్క్, బ్యాక్ సైడ్ పాట్ నెక్ ఇట్లా వస్తుంది. డ్రాప్ నెక్ ఇలా ఉంటుంది. అంతా కచ్ వర్క్, ఈ బ్యాక్ సైడ్ అంతా ఇలా కచ్ వర్క్ వచ్చిందండి. మళ్ళీ ఇది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇక్కత్ ఫ్యాబ్రిక్ వేసాము. ఇలా ఉంది. హ్యాండ్ వచ్చేసి దీనికి ఇదైతే కనుక ప్రిన్స్ కట్ అండి. హ్యాండ్స్కి ఇలా మళ్ళీ చిన్న స్మాల్ కచ్ వర్క్ బార్డర్ లైన్ ఇచ్చాము. ఇలా ఉంటుంది బ్లౌజ్ అంతా. ఇది ఏంటంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్స్ కట్. ఇదంతా ప్రిన్స్ కట్ అండి. లోపల వాడే లైనింగ్ కూడా చాలా బాగుంటుంది. మంచి 2x2 లైనింగే వాడతాను. ఇది మంచి ప్రిన్స్ కట్. బ్లౌజ్ ఎలాంటి వరకైనా స్టిచ్చింగ్లో చాలా కంఫర్ట్ ఉంటుందండి. సైజెస్ కూడా ఈ మధ్యలో చేపిస్తున్నాను నేను. 2 సైజెస్ 3 సైజెస్ కూడా మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాము. అవన్నీ కూడా సైజెస్ కూడా వస్తాయండి. 34, 36, 38, 40, 42 అలాంటి వారికి అయితే కనుక మీరు చెప్తే చేసిస్తానండి. రెడీ అయితే ఉండవు మన స్టోర్లో. అది ఎందుకంటే ఎక్కువగా వెళ్ళవు కాబట్టి నేను అది ప్రొడక్షన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలనుకుంటే కనుక నేను తప్పకుండా చేసి ఇవ్వడానికి ట్రై చేస్తాను. మనకు 38 సైజ్ అయితే 42 వరకు కూడా మనం చేసుకోవచ్చు అడ్జస్ట్మెంట్. లోపల మార్జిన్ ఎక్కువ వదిలేస్తామండి. కామన్గా వదిలేసిన దానికంటే కూడా ఇంత మార్జిన్ వదిలేస్తాం కాబట్టి మనకి ఇంకా దీంట్లో ఎంత లేదన్నా ఒక 2 ఇంచెస్ మనకు పెద్దగా అవుతుంది. అంటే ఇప్పుడు 38 అంటే 40కి వస్తుంది. 42 వరకు కూడా దీన్ని మెన్షన్ చేసుకోవచ్చు. ఒకవేళ షోల్డర్స్ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉందనుకున్నా కూడా అది కూడా మనకు అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి వీలుగా ఈ బ్లౌజ్ ఉంటుందండి. అలా కూడా చేసుకోవచ్చు. లేదు మాకు కొంచెం ఇబ్బంది అలా అయితే ఉంటుంది అనుకుంటే కనుక నేను రెడీ చేసైనా ఇస్తానండి. అది రేర్గా, చాలా తక్కువగా. ఇదొక బ్లౌజ్ మంచి రెడ్ కలర్కి ఆఫ్ వైట్, బాడీ అంతా ఆఫ్ వైట్, ఇక్కత ప్యాచ్ వచ్చేసి మాత్రం రెడ్ కలర్. నెక్స్ట్ బ్లాక్ అండి, ఓన్లీ సింగిల్ బ్లాక్ కి మంచి క్రీమ్ కలర్ ఆఫ్ వైట్లో వర్క్ వచ్చింది. బ్లాక్ ప్యాచ్ డిజైన్ అంతా కూడా చాలా బాగుంటుందండి. ఇదేంటంటే ఫ్యాన్సీ లుక్ ఉంటుంది. వేస్తే ఎవరైనా సరే వేసుకోవచ్చు, అంత బాగుంటుంది బ్లౌజ్. ఇది బ్లాక్, వైట్ అండ్ గ్రే కలర్స్, వైట్ అండ్ గ్రే. మరొక కలరు ఏంటంటే ఇది కలర్ కల్నేత కలర్ అండి. రస్ట్కి దగ్గరగా ఉంటుంది. ఎలా ఉంది కలర్ ఆఫ్ వైట్. ఇవన్నీ కూడా ప్రింట్స్ కట్ అండి. కాపర్ సల్ఫేట్ బ్లూ, బ్లాక్ అండ్ క్రీమ్ కాంబినేషన్, బ్లాక్ అండ్ క్రీము, మెరూన్ అండ్ బాటిల్ గ్రీను, మంచి డార్క్ మెరూన్కి మస్టర్డ్ ఎల్లో, ఇదొక కలరు. మరొక డిజైన్ అండి, మంచి మిర్రర్ వర్క్ బ్యాక్ సైడ్ అంతా, మధ్యలో మిడిల్ అంతా కలంకారీ ప్యాచ్. సేమ్ ఇందాక చూసిన దానికి దగ్గరగా ఉంటుంది కానీ మిర్రర్ వర్క్ ఉంటుందండి. దీనికి మనం చూసింది అయితే కనుక కచ్ వర్క్, ఇదైతే కనుక మిర్రర్ వర్క్. హ్యాండ్ ఏంటంటే కలంకారీ
హ్యాండ్ ఫ్యాబ్రిక్ అంతా కలంకారీ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము హ్యాండ్కి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా ప్రిన్స్ కట్ ఇలా వస్తుంది. మరొకటండి సేమ్ డిజైన్లోనే స్నఫ్ కలరు హ్యాండ్కి మళ్ళీ కింద కూడా చిన్న బార్డర్ ఉందండి. సేమ్ ఇందాక చూసిన మోడలే. ఇది కూడా ప్రింట్స్ కట్టే. ఇది కూడా ప్రింట్స్ కట్. మరొక కలర్ మంచి బ్లూ. బ్లాక్ అండ్ మెరూన్. బ్లాక్ అండ్ మంచి మెరూన్ అండి. చాలా బాగుంది బ్లౌజ్. మరొక బ్లాక్. బ్లాక్కి మళ్ళీ బ్లాక్. ఇది హ్యాండ్. ఇది బ్లౌజ్. ఇది కూడా బ్లాకే అండి. కాంబినేషన్స్ చేంజ్ అవుతాయి. ఫ్యాబ్రిక్ చేంజ్ అయింది, కాంబినేషన్ చేంజ్ అయింది. గ్రీన్ కలర్, మంచి గ్రీను. మంచి బేబీ పింక్కు మంచి మెహందీ గ్రీన్ ఫ్యాబ్రిక్. ఇది లాస్ట్ వన్ కలర్ వచ్చేసి పీచ్ కలర్. ఈ డిజైన్లో లాస్ట్ కలరు పీచ్. ఇలా ఉంటుంది. మరొక డిజైన్ అండి కలంకారీ ఫ్యాబ్రిక్లోనే. ఇది కూడా చాలామంది అడిగారండి డిజైను మనకి. కాకపోతే ఏంటంటే ప్రొడక్షన్ రెడీగా లేకుండే, అందువల్ల ఇది అసలు ఎంతమంది అడిగిన ఫొటోస్ చూపించి చాలామంది అడిగారు, కానీ ఇవ్వలేకపోయానండి. ఇప్పుడైతే కనుక ప్రొడక్షన్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు త్వరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఇది ఒక బ్లౌజ్ అండి. కలంకారీ పైన ప్యాచ్ వచ్చింది, మిడిల్లో ఎంబ్రాయిడరీ, మెరూన్ అండ్ ఇది లైట్ ఇట్లా గ్రే, డార్క్ గ్రే టైప్ ఉందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి గ్రే కూడా కాదు, లైట్గా ఇలా ఒక కలర్. ఇది నాకు చెప్పడానికి కూడా అవుతలేదు, అంత డల్ ఉంది. కాకపోతే గ్రేష్కి దగ్గరగా ఉంది. ఇది కలరు. ఫ్రంట్ పార్ట్, ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్ ఉందండి. దీనికి ఇలా ఉంటుంది. హ్యాండ్స్ కూడా ఇలా మిడిల్లో ఎంబ్రాయిడరీ ఉంటుంది. చూసిన డిజైనే మళ్ళీ కొత్త వారు చూస్తారన్న ఉద్దేశంతో చూపిస్తున్నానండి. ఇదొకటి ఉంది. ఇవన్నీ కూడా 1500 రేంజ్ అండి. దీంట్లో ఒక 2 కలర్స్ మాత్రమే, 2-3 కలర్స్ మాత్రమే తీసుకొచ్చాను. మళ్ళీ కలర్స్ కూడా రెడీ అవుతున్నాయండి. నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి మంచి ఆనియన్ పింక్, ఆనియన్ కలరు, పైన స్నఫ్ అండి. సేమ్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది. ఇదొక కలర్ ఉంది. నెక్స్ట్ కలర్ వచ్చేసి మెరూన్ కలర్. మెరూన్ కలర్, మరొక డిజైన్ అండి. బ్యాక్ సైడ్ అంతా ఇలా ఎంబ్రాయిడరీ వచ్చిందండి. మొత్తము మిడిల్లో మిర్రర్ వర్క్ కూడా వచ్చింది. అక్కడక్కడ మిర్రర్స్ ఉన్నాయి. ఇలా అంతా మిర్రర్, ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్. మళ్ళీ దీంట్లో కూడా స్మాల్ మిర్రర్ టచ్అప్స్ ఉన్నాయి. 2 సైజెస్ మిర్రర్స్ ఈ డిజైన్లో ఉన్నాయండి ఇవంతా. ఇది వర్క్ బ్యాక్ సైడు. ఫ్రంట్ సైడ్కి ఇలా వస్తుంది. ఇది ప్రిన్స్ కట్ అండి. బ్లౌజ్ ప్రిన్స్ కట్, మీరు ఇక్కడ ఎంబ్రాయిడరీ ఫ్రంట్ సైడ్ కూడా వచ్చింది. హ్యాండ్స్ వచ్చేసి కలంకారీ తీసుకున్నాను. కలంకారీ హ్యాండ్స్కి ఇలా చిన్నగా స్కాలప్ వర్క్ ఇచ్చాం హ్యాండ్స్కి కింద.
ఇది ఒక బ్లౌజ్ అండి. ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసి 1500 రూపీస్ పడుతుంది. హ్యాండ్ లెంత్ వచ్చేసి 10.5 అలా పెడుతున్నానండి. చాలా బాగుంది ఇది కూడా ప్యాటర్న్. ఇలా స్కాలప్ రావడం వల్ల ఏంటంటే బ్లౌజ్కి హ్యాండ్స్కి మనకు వర్క్ లేదు కాబట్టి నేను స్కాలప్తో దీన్ని కవర్ చేశానండి. బాగుంది బ్లౌజు. మోడల్ అయితే కనుక చాలా బాగుంది. ఇది బ్లౌజ్ అండి. దీంట్లో కొన్ని కలర్స్ ఉన్నాయి. మంచి డార్క్ పీచ్, ఎల్లో కలరు, కలంకారీ ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది బ్లౌజ్. పింక్కి ఇది కలర్. హ్యాండ్స్ ఆఫ్ వైట్కి గ్రే కలర్ ఫ్యాబ్రిక్. బ్యాక్ సైడ్ అంతా ఆఫ్ వైట్. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా గ్రే కలర్. ఇలా వస్తుంది. మంచి మస్టర్డ్ ఎల్లోకి వర్క్ కూడా గ్రే కలర్ ఉంది, ఆఫ్ వైట్ ఉంది, మెజెంటా పింక్ ఉంది. ఇలా మంచి కలర్ కాంబినేషన్ అండి. వేస్తే కనుక చాలా బాగుంటుంది. బ్యాక్ కూడా వర్క్ రావడం వల్ల చాలా అందంగా కనిపిస్తుంది బ్లౌజ్. ఇవన్నీ హైనెక్ బ్లౌజ్ వేసాయండి. కలంకారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా కలర్ కాంబినేషన్లు ఏవైతే ఇవి వచ్చాయో కలంకారీ ఫ్యాబ్రిక్లో గ్రే ఇలా వచ్చినాయి కాబట్టి ఈ కాంబినేషన్లో నేను ఇది ఇలా డిజైన్ చేశానండి. ఇదొక కలరు. లాస్ట్ వన్ కలర్ అండి. పింక్ కలర్కి ఆనియన్, మంచి డార్క్ ఆనియన్ పింక్కి ఇది కలంకారీ. ఇది అయితే ఈ డిజైన్ మొత్తం కూడా మనకేంటంటే ఇది ప్రిన్సెస్ కట్ అండి. ఈ డిజైన్స్ అన్నీ కూడా అలాగే చేసాము. ప్రిన్స్ కట్టులు అడుగుతున్నారు చాలామంది కాబట్టి ఇలా రెడీ చేసామండి. ఇవి ప్రజెంట్ మన స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి. మీరు చూసిన ఏ బ్లౌజ్ అయినా మీరు స్క్రీన్ షాట్ తీసి నాకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. నేను మీకు బ్లాక్ చేస్తాను. ఎవరైనా కావాలంటే కనుక నాకు త్వరగా రెస్పాండ్ అవ్వండి. తర్వాత అయిపోయినాయి అని మీరు అనుకోవద్దు. కావాలండి ఇవైతే కనుక చాలా టైం పడుతుందండి. 2 డేస్లో వర్క్ చేసి ఇచ్చే ప్రాసెస్ కాదు ఇది. కనీసం మినిమం 1 వీక్ నుంచి 10 డేస్ టైం పడుతుంది. అంతవరకు మీరు ఆగగలను అనుకుంటే నేను అప్పుడైనా చేసిస్తాను. ఇప్పుడు కూడా అన్ని సింగిల్ పీసెస్ లేవండి. అన్నీ మినిమం ఒక కలర్కి 4 పీసెస్ చేయించాను. ఇప్పుడైతే వర్క్ చాలా రెడీగా ఉంది స్టాకు. మీరు కావాలంటే ఆర్డర్ పెట్టండి. అలాగే ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.